నడుస్తాం అటు యాయా నడు నువ్వు లోపల నడు చంప పగులుతుంది నడు లోపల నడు యాయా పడతాడు వస్తుంది కదా మా అన్న తినేటప్పుడు కూడా రెడీ కావచ్చు కానీ ప్లేట్ ఇయ్యు పువ్వులు తెంపుకొస్తాం చెప్పు ఓకేనా వెళ్ళు ప్లేట్ తీసుకోరా ప్లేట్ 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 తెచ్చింది అక్క పూలు తెంపమని అక్కకు లైట్ తీసుకో సూపర్ హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు నాన్న గట్టిగా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్న హాయ్ ఫ్రెండ్స్ అన్న హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము ఊర్లో ఉన్నాం డే 3 ఈరోజు అయితే మేము ఫుల్ ఫంక్షన్స్కి పోతున్నాం మీకు కూడా వీడియోస్ అన్నీ కూడా చూపిస్తాం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థమ్స్ అప్ చూపి థమ్స్ అప్ లవ్ ఐ లవ్ యూ చెప్పు ఫ్రెండ్స్కి కొంచెం ఇప్పుడు లేచిండు ఓకే ఫ్రెండ్స్కి ఐ లవ్ యూ చెప్పు అయ్యో సో ఈరోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మేబీ 2 పార్ట్స్ ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పార్ట్స్ కూడా చూపిస్తాను మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ ద షో చెప్పా యా లెట్స్ స్టార్ట్ ద షో కాదు అమ్మా షూస్ అమ్మ షూస్ అంటాడు డాడా షూస్ తెచ్చిచ్చిరు ఆల్రెడీ షూస్ డాడా షూస్ ఏవి అరే షూస్ తీసుకురాపో తీసుకురాపో కారు దగ్గరకు పోయి తీసుకురాపోనాడు హాయ్ అని గుడ్ మార్నింగ్ ఎక్కడా ఎక్కిపోతున్నాయి కారా ఏది కార్ ఏడు ఉంది చూసా అమ్మని కార్ కీస్ తీసుకురాపు కార్ కీస్ ఏవి అమ్మ కార్ కీస్ ఇవి చెప్పు వెళ్ళు కార్ కీస్ కోతి వస్తుంది కోతి అంటే గో చిక్కి కోతి ఎట్లా అంటది కోడి ఎట్లా అన్నది నిన్న కోడి కూ అంతే అబ్బో అమ్మ డాగ్ ఏమన్నా డాగి బో అంతే క్యాట్ ఎట్లన్నది చిన్ని క్యాట్ చెప్పు క్యాట్ ఎట్లన్నది క్యాట్ కాదు ఎట్టిపోతున్నాయి బంగారం అయ్యమ్మ మెల్లగా 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 పడతాడు యాయా పడతాడు వస్తుంది కదా మా అన్న తినేటప్పుడు కూడా రెడీ కావచ్చు మెల్లిగా మెల్లిగా రా లోపల రా అమ్మా నాని ప్లేట్ ఇయ్యు పువ్వులు తెంపుకొస్తాం చెప్పు ఓకేనా వెళ్ళు ప్లేట్ తీసుకోరా ప్లేట్ 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 తెచ్చింది అక్క పూలు తెంపమని అక్కకు అక్క పిలు మళ్ళీ పిలు వచ్చిర్రా వీళ్ళు అగో చూడు నాకు ఇంకొక పాప కూడా వచ్చింది ఇట్లా ఆడుకోవడానికి యాయా పాపని వీళ్ళు దా చెప్పు బాల్ ఉందా బరమ్మని చెప్పు దా బాల్ ఆకుందాం చెప్పు దా చెప్పు పూలు తెంపుపో నువ్వు నానికి పూలు తెంపుపో జేజకి
యాయం తెంపనీరు పూలు ఒక చూడు పూలు తెంపుతున్నాడా వెరీ గుడ్. అయ్యో అమ్మ ప్లేట్ల నుంచి కింద పడిపోతున్నాయి అమ్మ. కింద వేయద్దు జేజకి కింద వేయద్దు ఇషమ్మ వద్దు వదిలేస్తే ఇంకా అమ్మ మీద వండే వల్లే అసలు అన్న మీద వల్లే. అట్లుంటుంది అనమాట. మా అమ్మతోటి మామూలుగా ఉండదు. పూజ చేసే ముందు అయితే అట్లా మొత్తం అంతా ఇల్లును ఇంట్లో ఉన్న మనుషులందరి మీద కూడా నీళ్ళు చల్లుతూ ఉంటుంది. మా అన్న జస్ట్ ఫన్నీగా ఆ రియాక్షన్ అయితే ఇచ్చిండు. అక్కడ కూడా ఏదో సీరియస్ అని మాత్రం అనుకోకూరి. ఇక బయట కూర్చొని మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. అండ్ పండగకి అయితే వచ్చినాం కదా, ఇక అన్నయ్యకి నెక్స్ట్ డే ఆఫీస్ అయితే ఉంది. సో అందుకని చెప్పేసి అన్నయ్య హైదరాబాద్కి బయలుదేరుతూ ఉంటే మా బుడ్డోడు అసలు ఎట్లా ఎంబడబడుతున్నాడు చూడండి. నిజంగా అన్న అద్దు తీసుకుపో చూసుకో మంచి యాయా నడువు వద్దు ఏ యాయా బాబు బాగా ఆడుకోబడు బాల్ ఆడుకోపో అమ్మ. ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ అన్ని పెట్టవా అన్ని చెప్పవా హ్యాపీ జర్నీ. నడుస్తాం అటు యాయా నడు నువ్వు లోపల నడు చంప పగులుతుంది నడు లోపల నడు. నడు లోపలికి నువ్వు లోపలికి నడు ఫస్ట్ నువ్వు అది బాగా అలాగే ఇచ్చే. అది చూడక గంట బాగా చెప్తుంటా నాకు తెలియదు కదా. నడువురా నడు ఇంట్లోకి నడు. చేస్తావా ఏంటి కనమ్మా పాతాయి అట్లా మొత్తానికైతే అన్ననైతే డ్రాప్ చేసేసినాము. అన్నకు ఆఫీస్ ఉంది అందుకని చెప్పేసి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక మేమైతే మళ్ళీ కామారెడ్డికి అయితే పోయి లోపలంతా కూడా తిరిగినాం అనమాట. పొద్దున అసలు ఎంత ఖాళీ రోడ్స్ అంటే మా కామారెడ్డిని ఇట్లా ఖాళీ రోడ్స్తో చూడడం అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తేనే కనబడుతుంది. ముర్రి పళ్ళ కోసం అయితే మస్తు వెతికినా, నేను వచ్చిన రోజు నుంచి కూడా దొరకలేదు. ఇక కామారెడ్డి మార్కెట్లకు అయితే పోతున్నాం అనమాట. ఒకవేళ లోపల ఉంటే ఏమో చూద్దామని. ఊర్లకి ఏం తెచ్చుకొని పెట్టుకుంటారు పొద్దున అసలు ఎంత ఫ్రెష్ కూరగాయలు ఉంటాయంటే ఇక మంచిగా ఉంటాయి. కాకపోతే మేము ఇంకా ఆ రోజు హైదరాబాద్కి వెళ్తే కాబట్టి తీసుకెళ్ళలేదు. అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ ఇంట్లో కూడా కుక్ చేసుకోవడం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత ఫ్రెష్గా కనిపించినా తీసుకోలేకపోయినాము. ఇక మెయిన్గా వచ్చింది అయితే పూల కోసం అనమాట. ఆ రోజు ఫంక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పినాం కదా. ఫంక్షన్ అంటే ఆబ్వియస్లీ పువ్వులు పెట్టుకోకపోతే అసలు ఫంక్షన్ లాగానే అనిపించదు. అందుకని చెప్పేసి మంచిగా మా చిన్న వద్ద అది కొంచెం పెద్ద చెడలు కాబట్టి అందరికీ సరిపోయేలాగా ఫుల్గా పూలు అయితే తీసుకున్నాము. మల్లెపూలు అయితే మంచిగా అనిపించినాయి కానీ అంత దూరంగా కుట్టిరనమాట. సో దారమే కనిపిస్తే నాకు మంచిగా అనిపించేది. అందుకని మల్లెపూలు తీసుకోకుండా ఓన్లీ కనకాంబరాలు అయితే తీసుకున్నాము. యాక్చువల్గా రెండు కలిపి పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. కాకపోతే అంత మంచిగా అనిపించలేదు కూర్చున్న విధానము అంటే అలిన విధానము. సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాము. వచ్చిన తర్వాత పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ కావాలన్నమాట. ఇంట్లో ఉంటే ఎప్పుడు హోమ్ మేడే కదా, సరే ఇంకా ఎట్లాగో వచ్చినాం కదా కామారెడ్డికి అని చెప్పేసి అన్ని రకాల టిఫిన్స్ అయితే తీసుకుపోయి హ్యాపీగా తినేసి ఆఫ్టర్నూన్ ఒక దావత్, నైట్ ఒక దావత్. సో ఫుల్ వ్లాగ్ చూడండి. ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, మా వాళ్ళు ఎవరు ఏంటిది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాం. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఒక వీడియోలోనే అమ్మ సైడ్ ఒక దావత్, మా బాబు సైడ్ ఒక దావత్, 2 దావత్లు కూడా ఉంటాయి అనమాట. షార్ట్ అండ్ స్వీట్గా పోజ్ చేస్తున్నా, మరీ లాగేం ఉండదు వీడియో. అండ్ ఇంటికి పోయి రిలాక్స్ అవుతున్నాం బ్రేక్ఫాస్ట్ తినేసేసి. ఇక మా వాళ్ళు అయితే నా చేతులు పట్టుకొని మెహందీ డిజైనర్స్ వేసినట్టు వేస్తున్నారు అనమాట. సో మొత్తానికి వాళ్ళకైతే వదిలేసిన. వాళ్ళు అట్లా వేస్తూ ఉంటే ఫుల్గా తినేసి పడుకున్నాం కదా, మంచిగా నిద్ర వస్తుంది. సరే 12-1 అట్లా వెళ్దాం దావత్కి అని చెప్పేసి ఇంకా హ్యాపీగా కొద్దిసేపు రిలాక్స్ అయిపోయినాము. మైదాకైతే పెడుతున్నారు. అండ్ మేము పెట్టుకుంటూ ఉంటే ఇంకా మా బుడ్డోడు చూడండి, వాడికి కూడా కావాలని చెప్పేసి ఒకటే అల్లరినమాట. చేతులకి మొహానికి అంతా పూసుకుంటుండే. యాక్చువల్గా ఈ 2-3 రోజులు కూడా వాడి మొత్తం మొహానికి మెహందే ఉండే. అంటే ఇంట్లో కోన్స్ ఉన్నాయనంటే ఇంకా ఏదో విధంగా ఆడుకుంటారు, ఒత్తేస్తారు. చూడండి మన చేతులు అసలు మొత్తం అంతా మెహందే అయిపోయినాయి అనమాట. ఫైనల్గా ఇంకొక ఫంక్షన్ అయితే ఉంది మా వాళ్ళది. ఫంక్షన్ దగ్గరికి పోయి షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తాను. ఎందుకంటే ఎప్పుడు మా డాడీ సైడ్ ఫంక్షన్ సరిగ్గా చూపించలేదు, బేసిక్గా చాలా తక్కువ. ఈరోజు అయితే చూపిస్తాం. మా వాళ్ళు, మా అన్న కూతురు ఎంగేజ్మెంట్ అయితే ఉంది, పోతున్నాం. లెట్స్ గో.
ఇప్పుడు మేము పోయే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్న కూతురు ఎంగేజ్మెంట్ అన్నమాట. సో ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా పెద్దగా దూరం కాదు, ఊర్లోనే మా కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరలోనే జరుగుతుంది. సో ఇంటి నుంచి 5 నిమిషాలు. సరే అని చెప్పేసి ఇంక ఎంగేజ్మెంట్కి అయితే బయలుదేరిపోయినాం. పోయేసరికి ఇక కొద్దిసేపు కూర్చోగానే ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లంచ్ దగ్గరకు పోయేసరికి అంటే పిల్లలందరూ కూడా ఉన్నారనమాట. ఇప్పుడు మా పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారో, నేను అప్పుడు చదువుకునేటప్పుడు వీళ్ళందరూ కూడా అంత చిన్న పిల్లలు అన్నట్టు. ఇందులో కొంతమందికి నేను కొంచెం ట్యూషన్ లాగా కూడా చెప్పిన, చిన్నప్పుడు చదివిస్తుండే పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడుతుండే, నన్ను కూడా బాగా ఇష్టపడుతుండే అన్నట్టు. అరే అందరు వీడియో చూస్తున్నాను అనుకుంటున్నా, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఫుడ్ అయితే తినేసినాము. నిజంగా ఎంత మంచిగా ఉండే అంటే క్యాటరింగ్ అది ఇది కాకుండా ఊర్లలో ఉంటే బెనిఫిట్స్ ఏంటంటే మంచిగా మనోళ్ళే కుక్ చేస్తారు అండ్ మనోళ్ళే సర్వ్ చేస్తారు. మీరు రావాలి, మీరు చెయ్యాలి అని చెప్పేసి అనుకోరు. మీకు మేము, మాకు మీరు అన్నట్టుగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. కష్టాలైనా సుఖాలైనా కూడా అందరు అట్లనే ఉంటారు అనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బెనిఫిట్ అన్నమాట. పైసా ఉన్నా లేకపోయినా అందరితోనే అందరు ఒకటే రకంగా ఉంటారు. సో అట్లా మొత్తానికైతే ఇంకా హ్యాపీగా తినేసేసి వచ్చి కూర్చున్నాము. నా కోడలు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న అన్న వదినలు అయితే మా పెద్దమ్మ చిన్న కొడుకు చిన్న కోడలు అనమాట. వీళ్ళే కాలుగడుతున్నారు ఇప్పుడు. అండ్ వాళ్ళ ఆడపడచ్చు అక్క అవుతుంది నాకు. సో అందరినీ పరిచయం చేస్తున్నా, వీడియోలో కనిపిస్తున్నారు కాబట్టి. ఇక తమ్ముళ్ళు అయితే వచ్చేసేసారు. పెళ్లి కూతురికి అన్న తమ్ముడు అవుతారు, బాబాయ్ వాళ్ళ కొడుకు అండ్ సొంత అన్న ఇద్దరు కూడా. ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కదా ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు, అవన్నీ చేస్తూ ఉన్నారు. మెడలో షాల్ వేసుకోవాలని చెప్తే మా చిన్నోడు చూడండి అసలు పంతులు మెడలో నుంచి తీసుకొని వేసేసుకొని అప్పటికప్పుడు ఏదో ఒకటి అక్కడ చెప్పిందే జరిగిపోవాలి, అంతేగాని నాకు నచ్చినట్టు చేస్తా అనేది ఉండదు అనమాట. మా పిల్లలందరూ కూడా అంతే, ఏదైనా చెప్తే అట్లా పాటిస్తారు, పద్ధతిని ఫాలో అయిపోతారు అనమాట. సో అట్లా మొత్తానికైతే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మంచిగా అయింది. కొద్దిసేపు ఉండి మేము బయలుదేరాలి, ఎందుకంటే మేము మళ్ళీ ఇంకొక ఫంక్షన్కి వెళ్ళాలి ఈవినింగ్. ఆల్రెడీ తమ్నేలా చూసారు కదా, బోనాల పండుగ మా పిన్ని వాళ్ళ ఊర్లో. మొన్న అయితే వెళ్ళినాం కదా పోచమ్మ బోనాలు. ఈ రోజు ఏంది అని అంటే ఎల్లమ్మ బోనాల పండుగ. యాక్చువల్గా ట్యూస్డే ఉంటుంది, బట్ మా వాళ్ళు మండే రోజు చేస్తున్నారు. సండే పోచమ్మ బోనాలు అయినాయి, మండే రోజు ఎల్లమ్మ బోనాలు, ట్యూస్డే రోజు కళ్యాణం, వెనస్డే దావత్. సో ఇంకా 2 వ్లాగ్స్ అయితే మోస్ట్లీ వస్తాయి అనుకుంటున్నా ఊర్లో నుంచి. ఇంకా చూడు పిల్లని అరే హాయ్ చెప్పరా, హాయ్ చెప్పి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రోబోట్ల లాగా మళ్ళీ రెడీ అయిపోయినాం. ఎందుకంటే ఈవినింగ్ బోనాల పండుగ ఉంటుంది, కొంచెం లేటే అన్నారు బోనాలు, అందుకని చెప్పేసి కొంచెం రిలాక్స్ అయినాం ఒక 10-15 నిమిషాలు. అండ్ రెడీ అవ్వాలంటే మినిమం 2-3 గంటలు కావాలి, ఒక్కరం కాదు కదా అందరము. 2:30కేమో ఎంగేజ్మెంట్ నుంచి వచ్చినాం. వచ్చి రాగానే ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ రెడీ అయిపోయినాము. రెడీ అయిన తర్వాత మేము ఎట్లా వీడియోస్ తీసుకుంటాం తెలుసా, అందరం పడాలి వీడియోలో. అంటే ఇంకేం చేస్తాం చెప్పండి, గేట్కి అయితే ఫోన్ పెట్టేసేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా దీంట్లోనే కవర్ చేస్తున్నాము. మోస్ట్లీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఏదోలాగా ప్లాన్ చేసుకుంటా. లెట్స్ గో. మొత్తానికి బలగం అంతా తయారయ్యి బలగం ఫంక్షన్కి బయలుదేరిపోయాం. మా బలగాన్ని అంతా కూడా చూపిస్తా. ఈ రోజు నుంచి 2-3 వీడియోస్ అయితే వస్తాయి. మా పాప అయితే అలిగింది, ఎక్కడ అలిగిందో ఏందో తెలియదు కానీ అసలు మామూలుగా కాదు, అలిగితే మాత్రం మొహం ఇట్లా పెట్టేస్తుంది, అసలు కొంచెం కూడా నవ్వదు, ఎంత నవ్విపించినా నవ్వలేదు. సో అట్లా మొత్తానికైతే రీచ్ అయిపోతున్నాము. మా వాళ్ళ ఇంటికి పోయేసరికి అయితే చీకటి అయిపోయింది. 4-5 వరకు అక్కడ ఉండాలనుకున్నాము, బట్ మేము వచ్చింది చాలా లేట్గా ఎంగేజ్మెంట్ నుంచి కాబట్టి ఇంకా బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి అంటే మా వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా వచ్చేసారు. ఎండాకాలం కాబట్టి ఇట్లా టెంట్ వేసేసి దాని కింద మంచిగా కూలర్లు అయితే పెట్టించారు మా తమ్ముళ్ళు. నిజంగా అబ్బా ఎంత రిలాక్స్ అయిందంటే ఎండాకాలం లాగా అనిపించలేదు. ప్రశాంతంగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. లేదంటే ఆ ఎండ గురించి ఆ వేడి గురించి ఎక్కువ ఆలోచన వస్తుండే. ప్రశాంతంగా కూర్చొని అసలు ఎన్ని రోజులు అయిందో ఇట్లా కుటుంబం అందరం కలిసి మాట్లాడుకుని, ఎందుకంటే రీసెంట్గా ఫంక్షన్స్ ఏం లేకుండే. సో అట్లా కూర్చొని మంచిగా ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాము. మంచిగా ఫోటోలు వీడియోస్ ఎన్ని ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా చాలా రీల్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకున్నాము. మా వాళ్ళందరూ కలిసినప్పుడు చేద్దామని. ప్రతిసారి ఇంతే అవుతుంది, ఒక్క రీల్ కూడా టైంకి దొరకలేదు. సరే అని చెప్పేసి మేము న్యాచురల్గా ఏదో ఒకటి ఓన్గా క్రియేటివిటీ చేసుకుంటూ అట్లా చేసి సాంగ్స్కి అయితే యాడ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 2-3 వీడియోలు అయితే పోస్ట్ చేసి ఉన్నా. ఫ్రెండ్స్ డెడికేషన్ అంటే అసలు అనే వాళ్ళ ఊర్లో పండుగ అయినా కూడా తమ్ముడు వర్క్ చేసుకుంటున్నాడు. చూడండి మై స్మార్ట్ బాయ్ వీడు కూడా. కానీ కొంచెం ఏంటంటే రీసెంట్గా జాయిన్ అయ్యాడు, అంతే కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. ఈయన కొంచెం సీనియర్ అన్నట్టు. ఏది
అరే డే షిఫ్ట్ వాళ్ళకి, సారీ ఇది నైట్ షిఫ్ట్. సో అందుకని వీళ్ళ బాధలు చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు అనమాట ఫ్రెండ్స్. చూడండి అంత ఓవర్ యాక్షన్ ఫ్రెండ్స్, చూడండి నవ్వ కూడా నవ్వరు వీడియో ఆన్ చేస్తే. మహేష్ బాబు